పోతుందో తెలియదు బేట. ఇప్పుడు యూట్యూబ్లో చూసా, 3 కొడుకులు ఉన్నారంట. 3 కొడుకులుండి ఆ తల్లిని అనాథాశ్రమంలో తీసుకొచ్చారు. అందరూ వదిలేశారని ఆ తల్లి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఒక అతని భార్య బాగాలేదట, ఆయన సాకలేను నేను అని పట్టుకొచ్చిండు. నాకు హెల్త్ బాగాలేదు. రేపు నీ భార్య కూడా మంచంలో పడుతుంది, నువ్వు కూడా మంచంలో పడతావు. అనాథాశ్రమానికే కదా. తాతకు పెట్టిన చిప్ప తలా పుణ్యం ఉంటుంది, ఎక్కడా పోదు. మీరు చేసిన పుణ్యము అంటది. 3 కొడుకుల్ని కానీ జన్మనిచ్చి ఆ తల్లిని అనాథాశ్రమం చెప్పాలంటే సిగ్గు చేటు. ఆడదానికి సిగ్గు లేకుండా మొగడికి సిగ్గు ఉండాలి, మొగడికి సిగ్గు లేకుండా ఆడదానికి ఉండాలి. ఎందుకు జన్మనెత్తి? మీరు కూడా పిల్లల్ని కన్నారు కదా, అమెరికాలో ఉన్నారు, అక్కడ ఉన్నారు, మీ గతి కూడా గంతే. అమ్మగా చెప్తున్నా, ఆలోచించండి. బాధ అనిపించింది మాట. చాలా కన్నీళ్ళు వచ్చినాయి ఆ తల్లి ఏడుస్తుంటే యూట్యూబ్లో చూసేసరికి. అమ్మని అట్లా చేయకండి నాన్న, బుక్కడంత అన్నం పెట్టండి. అమ్మగా చెప్తున్నా, ప్లీజ్ బేటా.